నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో రైతు సదస్సు నిర్వహించారు. మరి అక్కడ వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ అయితే చేశారు. ఏంటి ఆ సవాలు, దాని వెనక కారణాలు ఏంటి, దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో రైతుల గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ అయితే చేశారు. ఏంటి సార్ ఆ సవాల్ ఏంటి, ఆ సవాల్ వెనక ఉన్న కారణాలు ఏంటి? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి 2.5 సంవత్సరం అవుతుంది. ఆయన రైతు భరోసా ఇస్తా ఉన్నారు, ఇచ్చారు. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వలేదు, రైతులను ఆదుకోలేదు అనే ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఆయన ఆ వేదిక మీద ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు, అంతకుముందు రైతు బంధు అని ఇచ్చేవాళ్ళు కదా బీఆర్ఎస్ పార్టీ, ఆ రైతు బంధు కింద ఎంత జమ చేసిందని చెప్పి లెక్కలు చెప్పారు. లెక్కలు చెప్పి ఆ రైతు ఆశీర్వాద సభ అనేది పెట్టారు ఖమ్మంలో. దాదాపు ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి గారు. సరే, మిగతా అన్ని విషయాలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడారు. అబద్ధాల పార్టీ అని చెప్పి దాని పేరు పెట్టి కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారి గురించి, ఇద్దరి గురించి మాట్లాడారు. మాట్లాడి ఆయన కొన్ని లుచ్చా అనేటువంటి పదాలను కూడా ఉపయోగించారు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, దోచుకున్నారు తెలంగాణని, దోచుకున్న చాలక మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఏదో కలలు కంటున్నారు. అది జరగని పని అని చెప్తున్నారు. అని చెప్తూ దాంట్లో ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారు. ఎందుకు చేశారంటే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఖమ్మం సభలో ఆయన ఏదైతే ఫిగర్ చెప్పారో ఎన్నికల్లో వచ్చేటువంటి సీట్ల సంఖ్య, అదే ఫిగర్ వచ్చింది 2023లో. సో ఇప్పుడు కూడా అలానే నిజమవుతుంది రాబోయే రోజుల్లో, మీరు రాసి పెట్టుకోండి అని చెప్పి భద్రాద్రి రాముడి సాక్షిగా నేను చెప్తున్నాను అని చెప్పి ఆయన ఏం చెప్తున్నారంటే, రాబోయే రోజుల్లో 2028లో ఎన్నికలు జరగవు, 2029లో ఎన్నికలు జరుగుతాయి, జమిలీ ఎన్నికలు జరుగుతాయి. ఈ జమిలీ ఎన్నికలు జరిగితే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. జరిగినప్పుడు 182 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అలాగే ఎంపీలు 26 ఎంపీలు వస్తాయి. కాబట్టి 26 ఎంపీలు 182 అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 117 అసెంబ్లీ స్థానాలు వచ్చి గవర్నమెంట్ని మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేస్తుంది, గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది, 117 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పి, ఇది నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను భద్రాద్రి రాముడి సాక్షిగా అని చెప్పి ఆయన చెప్తూ, గతంలో కూడా 64 వస్తాయి అని చెప్పాను, సో 64 వచ్చాయి, ఇప్పుడు నేను 117 వస్తాయి అని చెప్తున్నాను, 117 వస్తాయి, వీళ్ళకి అసలు అవకాశం ఇవ్వకూడదు ఎవరికి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అని చెప్పి ఆయన అక్కడ ఆ వేదిక మీద నుంచి ప్రజలకి ఒక పిలుపునిచ్చారు. పశుపతిని ఫామ్ హౌస్ నుంచి బయట రానివ్వద్దు అని చెప్పి ఆయన తనదైనటువంటి స్టైల్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మీద ఒక బాంబు వేశారు. ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు వాళ్ళకి ఒక కథ కూడా చెప్పాడు, బావ మధ్యలో కథ కూడా చెప్పాడు. చెప్పి వీళ్ళిద్దరికీ అసలు మెదడు మోకాల్లో ఉంటుంది, వీళ్ళు దోచుకోవడానికి తప్ప ప్రజల కోసం ఆలోచించరు. ఇప్పుడు మేడిగడ్డ నీళ్లు నింపమంటారు కన్నేపల్లి నుంచి, ఇప్పుడు అది కానీ నింపితే కొట్టుకోమోద్ది, భద్రాచలం కూడా మునిగిపోద్ది, రాముడు ఆలయం కూడా మునిగిపోద్ది, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయినా కానీ నీళ్లు పంపులు ఆన్ చేసి నీళ్లు నింపట్లేదని చెప్పేసి అంటున్నారు. నీళ్లు నింపితే ఏమవుతుందని వాళ్ళకి తెలుసు, అంటే 40 గ్రామాలు మునిగిపోవాలని కోరుకుంటున్నారు వాళ్ళు, ఇలాంటి లుచ్చాలు అని చెప్పి ఆయన ఆ పదం ఉపయోగించారు. సరే, మనం ఉపయోగించకూడదు కానీ ఆయన ఆ పదం ఉపయోగించారు. ఒక సీఎంగా ఆయన కూడా ఉపయోగించకూడదు యాక్చువల్గా, ఆయన ఉపయోగించాడు. అయితే అక్కడ ఇప్పుడు మేడిగడ్డ అనేది యాక్చువల్గా మేడిగడ్డ కుంగిపోయింది, దాన్ని రిపేర్ చేయాలని అంటే రిపేర్ చేయడానికి కూడా వల్ల కాదని చెప్పి సిడబ్ల్యూసీ చెప్తుంది, ఇది సెంట్రల్ వాటర్ కమిషనే చెప్తుంది. చెప్తున్నప్పుడు వీళ్ళు రిపేర్ చేసి నీళ్లు నింపారు అనుకోండి, ఆ డ్యామే కొట్టుకోపోయింది అనుకోండి, రిజర్వాయర్ మొత్తం కొట్టుకోపోయింది అనుకోండి, ఆ రిజర్వాయర్ కొట్టుకోకపోతే ఆ నీళ్ళన్నీ గ్రామాలు వినపడతాయి. అప్పుడు ఎవరు సమాధానం చెప్తారు అని అంటారు రేవంత్ రెడ్డి గారు. వాస్తవాలు ఇలా ఉంటే
తానేదో ఆంధ్రప్రదేశ్కి లేదా చంద్రబాబు నాయుడు గారికి ఏదో సహకరిస్తూ గోదావరి జలాలను పంపిస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి లూ డాష్ డాష్ అంటే ఆయన మాట్లాడారు. అందుకు మాట్లాడారు ఆయన ఆ మాట్లాడుతూ ఆయన అన్నారు, రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇది తన ప్రతిజ్ఞ అని చెప్పేసి అన్నారు. సరే ఏ ధైర్యంతో చెప్పారు అని అంటే, ఇచ్చినటువంటి హామీల్ని మొత్తం అమలు చేస్తున్నాను అని చెప్పారు. ప్రజాప్రభుత్వం నడుస్తుంది, గతంలో గడీల ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు ప్రజాప్రభుత్వం నడుస్తుంది అని చెప్తూ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, నో బీఆర్ఎస్ పార్టీ. ఈయన హరీష్ రావు గారు బీజేపీతో టచ్లో ఉన్నారా లేదా, రాముడి మీద ప్రమాణం చేసి చెప్పనండి అని చెప్పి ఆ వేదిక మీద ప్రజలతోటి ఆయన మాట్లాడారు. ఇక్కడ వస్తే కనుక శ్రీరాముడి మీద ప్రమాణం చేసి చెప్పనండి, బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నాడా లేదా, బీజేపీలోకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు, బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు, బీజేపీ వాళ్ళతో మంత్రాలు సాగిస్తున్నాడు, ఒకవైపు ఆ పని చేస్తే ఇంకొక వైపు ఏమో బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నాడు, వీళ్ళందరినీ తీసుకెళ్ళి మూటగట్టి అక్కడ నెయ్యాలి, వీళ్ళు సంపాదించినటువంటి సంపాదన కొన్ని 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఉంది, అది చాలక మళ్ళీ దోచుకుందని చెప్పి ఇంకోసారి అధికారం కావాలని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీరు తరిమి కొట్టండి వాళ్ళని అని చెప్పి ఆయన పిలుపునిచ్చాడు. సో రైతు ఆశీర్వాద సభ ఆయన అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా సక్సెస్ అయిందని చెప్పాలి. అక్కడ ప్రజలు పబ్లిక్ చాలా ఎక్కువ మంది హాజరయ్యారు. ఆ వేదిక మీద మంత్రులు అదే జిల్లాకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు. సో ఈ మంత్రులందరూ అక్కడ ఉండేటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, అంటే వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి ఆయన ఎలాగో ఉంటారు. సో వీళ్ళందరూ సమక్షంలోనే ఆయన రాబోయే రోజుల్లో ఖమ్మం మొత్తం కాంగ్రెస్కే ఉండాలి, పోయినసారి కూడా ఖమ్మం మొత్తం కాంగ్రెస్కే వచ్చింది, అంతా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో బీఆర్ఎస్ పార్టీకి నో ఛాన్స్, అసలు ఛాన్సే లేదు. సో అదే తరహాలో నెక్స్ట్ ఎలక్షన్కి కూడా ఉండాలి, రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలి, రాహుల్ గాంధీని ఖమ్మం తీసుకొస్తాను, ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేద్దామా లేదా అని చెప్పి ప్రజలందరితో చెప్పించాడు, చేద్దామని చెప్పి అక్కడ అది చెప్పించి తెలంగాణలో 117 మంది ఎమ్మెల్యేలు అలాగే 20 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి, పంపించాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని చెప్పి ఆయన అక్కడి నుంచి ప్రతిజ్ఞ పూరి ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల శంఖారావాన్ని వినిపించారు అని చెప్పచ్చు ఆయన స్పీచ్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే. ఇంకొక 2.5 సంవత్సరం ఉంది కదా, కానీ ఇప్పటి నుంచి ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించారని చెప్పచ్చు. బీఆర్ఎస్ పార్టీ సర్వే గురించి మాట్లాడారు, ఆ సర్వే చేసామని చెప్తున్నారు, సర్వే చేసి అంత బలం ఉంటే కనుక మీరు జూబ్లీహిల్స్లో ఎందుకు గెలవలేదు, కంటోన్మెంట్లో ఎందుకు గెలవలేదు అని చెప్పి అడుగుతున్నారు ఆయన. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏమైపోయింది మీ బలము, ఈ బోగస్ లెక్కలు చెప్పుకుంటూ బతుకుతుంటారు వీళ్ళు, ప్రజలు ఎప్పుడో తిరస్కరించేశారు వీళ్ళని, వీళ్ళని కన్నా రానివ్వకూడదు తెలంగాణ సమాజం, వీళ్ళని కనుక రాణిస్తే తెలంగాణని మింగేస్తారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్.